నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. కోట మండలం నెల్లూరు కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైకాపా పిఎస్సి సమావేశంలో పాల్గొని యాప్ గురించి వివరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తీర ప్రాంత వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం వివిధ శాఖల అధికారులతో చర్చించి సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురం గమ్మళ్లపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోందని వైకాపా నాయకులు ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలంలోని నెల్లూరు కొత్తపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోట మండలంలోని నెల్లూరు కొత్తపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు హారతులు పట్టారు. నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. వైకాపా నాయకులు ప్రజల వద్దకు వచ్చి మాట్లాడాలని సూచించారు. వైకాపా ప్రభుత్వంలో ఏమి చేశారో చెప్పని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, జలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వేధింపుల నమోదు కోసం వైకాపా తరపున ఓ యాప్ను తీసుకొస్తున్నట్లు వైకాపా అధినేత మరియు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో జరిగిన పార్టీ పిఎస్సి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వేధించినా, అన్యాయం జరిగినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆ వివరాలు యాప్లో నమోదు చేయాలని, తమ ప్రభుత్వం రాగానే ఆ ఫిర్యాదులు పరిశీలిస్తామని జగన్మోహన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి, రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ, నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో, మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది.
వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు విత్తుతున్నావో అదే పండుతుంది. కోట మండలం నెల్లూరు కొత్తపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. స్థానిక నాయకులు మోహన్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మన ముఖ్య అతిథిగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు చేయడం జరిగింది. మన ప్రతి పల్లె డోర్ టు డోర్ దాదాపు రెండు ఒక అర్జునవాడ, ఒక అరుంధతివాడ, ఒక ఎస్టీ కాలనీ తిరగడం జరిగింది. అన్నగారు ఎక్కడ పోయినా అద్భుతమైన స్పందన, ఎక్కడ నెగిటివ్ అనేది లేదు. అంటే మనం చేసిన పనులు వాళ్ళలోకి తీసుకొని వెళ్ళాలా అనేది వచ్చాం. మనం ఆల్రెడీ వాళ్ళు బాగా మెచ్యూర్డ్ అయ్యి మా అన్నం చూడగానే మీరే చేశారు అనేది బాగా ఇదిగా ఉంది. ఇక్కడ పెన్షన్లు ఒకటే కొంచెం ప్రాబ్లం అవి వదలలేదు కాబట్టి అది ఒకటే పనులన్నీ బాగున్నాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు పూర్తయినాయి. చివరిగా మా కోట మండలంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం సాధారణంగా చూస్తున్నాం, ప్రతి పల్లెల్లో కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యే గారు ఎవరు పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి కార్యక్రమం మనం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో గతంలో 90% ఆఫ్ పథకాలు ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా దాదాపు పూర్తి చేశాం. ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జునవాడ, అరుంధతివాడ, ఎస్టీ కాలనీ 3 దగ్గరలో ఇంటింటికి వెళ్ళి మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం, ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే, అయ్యా ఒకసారి 3000 వస్తుంది, ఇప్పుడు 1000 రూపాయలు పెంచారంటే, ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం పడింది అంటే, అయ్యా మా ఇంట్లో 3 ఉన్నారు అయ్యా, 2 పడింది, ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం గురించి అడిగితే వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టినామని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మ అంటే, అయ్యా 2 సార్లు పడిపోయింది అయ్యా, ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు. అట్లాగే ఆ రోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మా మోహన్ అన్న గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి కార్యదర్శి కావచ్చు, అలాగే బూత్ కన్వీనర్లు కావచ్చు, అలాగే మా నారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటింటిని తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు. అప్పుడు మనం చూసి అందరూ నవ్వారు, వీళ్ళేందా బాబు షూరిటీ ఏంది భవిష్యత్ గ్యారంటీ, ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థంగా టిక్కపట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మోసం అంటారు. ఎక్కడ మోసం నాకు అర్థం కావట్లేదు. నేనే చెప్తాను, రాండి మాత్రం రాండి, తిరగదాం, ప్రతి ఇంటికి పోదాం, చెప్పింది చేసామా లేదా అడగదాం. అవి లేకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని ఉత్వ్యవహారం చేసిన ద్వారా ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఏం చెప్పామో చేయకపోతే మామూలు తరుపుకుంటారు ప్రజలు ఏమంతా ఊరికే ఆశామాషి లేదు ప్రజలు. కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొన్నిసారి ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది. ఈ ఊర్లో తిరుగులేని నాయకులు ఉన్నాయంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను చదువుకోవాలని విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ అనేక మార్పులు తీసుకువచ్చారని
ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. కోట మండలం చిట్టేడులో ఉన్న గిరిజన సంక్షేమ సంఘం గురుకుల బాలుర పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ ప్లే గ్రౌండ్ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్కు విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, దశరథ రామరెడ్డి, జలీల్ అహ్మద్, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, రామన్న తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే పేరుతోటి పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. మనకు 2020వ సంవత్సరం జూలై 29వ తేదీన మన భారతదేశ విద్యా వ్యవస్థకంటూ 21వ శతాబ్దానికి తగినట్లుగా ఒక నూతనమైనటువంటి విద్యా విధానాన్ని అమల్లోనికి తీసుకురావడానికి 2020 జూలై 29న ఆమోదించారు. సో ఇప్పటికీ ఈ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలైనటువంటి సందర్భంలో ఈ రోజున పిఎంశ్రీ పాఠశాలలన్నింటినీ కూడాను దేశమంతా కూడా వర్చువల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు వర్చువల్గా ఈ పిఎంశ్రీ స్కూళ్ళని జాతికి అంకితం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్నటువంటి 44 పిఎంశ్రీ స్కూళ్ళలో కూడా బెస్ట్ పిఎంశ్రీ స్కూల్గా ఈ పాఠశాల ఎంపికైంది. దీనికోసం దీని వెనుక చాలామంది కృషి ఉంది. మా గౌరవ డిఈఓ గారు, అలాగే గౌరవ ఏపీసీ గారు, వారు నిరంతరం దీని మీద మానిటర్ చేస్తూ, విజిట్ చేస్తూ, అదేవిధంగా దీనికి గ్రాంట్స్ రిలీజ్ చేయడంలో మా డిఈఓ గారు ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేశారు. మేము విజిట్ కూడా చేసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ గారు అద్భుతంగా మాకు సహకారం ఇచ్చారు. అందువల్ల ఇది బెస్ట్ పిఎంసీ స్కూల్గా మన జిల్లాలో ఎంపిక కావడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి రావడం మన యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసిందని నేను భావిస్తున్నాను. GSLV F-16 ఉపగ్రహం ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ నారాయణన్ సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. Modified with human painting and adding a scale system, and we have a 3 uncrewed mission before the crewed mission. So parallelly, one direction we are developing the technologies. The other direction, 4 crews have been selected from Indian Air Force. They are undergoing training, and then human-centric products like space suit and other related systems are getting developed. All the technologically intensive activities have been completed. Now it is in the qualification phase. So as Chairman has just mentioned, the first uncrewed mission will do many of the technologies, followed by 2 more uncrewed missions. After that, we will have the successful, safe mission with the human being from Sriharikota. తీర ప్రాంత వాతావరణ స్థితి స్థాపకతను పెంపొందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు. తిరుపతిలోని కలెక్టరేట్లో పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద చేపట్టబోయే వాటర్ షెడ్ ఉపాధి ఆధారిత కార్యక్రమాలపై జేసీ శుభం బన్సల్, అటవీ సంరక్షణాధికారి సెల్వం, జిల్లా అటవీ శాఖాధికారి వివేక్ తదితరులతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వాటర్ షెడ్ అభివృద్ధి పనులు సమర్థవంతంగా ఉండడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రత్యేకంగా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచే విధంగా ఉపాధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ఈ నెల 31వ తేదీన నెల్లూరుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానుండడంతో రాపూర్ మండలం నుండి ఎలాంటి అనుమతులు లేవని సిఐ సత్యనారాయణ తెలిపారు. రాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పర్యటనకు అనుమతి ఎవరూ అడగలేదని, విరుద్ధంగా ర్యాలీలు, జన సమీకరణ, రోడ్ షోలు వంటివి ఏర్పాటు చేస్తే
కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ వెంకట రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు 31వ తేదీన జూలై 31వ తేదీన ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఉంది. ఆ సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడటానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా ఎటువంటి సభలు సమావేశాలకి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. ఆర్గనైజర్స్ అది సమావేశాలు ర్యాలీలు ఇటువంటి పర్మిషన్ కూడా అడగలేదు. అది సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ సభలు సమావేశాలు ర్యాలీలు అటువంటివి ఏమి ఉండవు. ప్రజలందరూ కూడా అది గమనించాలి. అదేవిధంగా ఈ ఇక్కడికి నెల్లూరు ఆ రోజు పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ మొబిలైజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలౌ చేయము. ఆ విషయం ప్రజలందరికీ కూడా ఈ రాపూరు సర్కిల్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశాలకి ఎవరైనా పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ మొబిలైజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరిగితే అది చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించాలని చెప్పి ప్రజలందరినీ కోరటం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా పరంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిముడుగుంట హెలిప్యాడ్ వద్ద గురువారం ఉదయం 10 గంటలకు చేరుకుంటారని, అక్కడి నుండి సెంట్రల్ జైలుకు ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అవుతారన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కూడా జగన్ వెళ్తారని, ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని ఆయన వివరించారు. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఎవరీబడి. 31st అంటే ఎల్లుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్-సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు టౌన్కి విజిట్ చేస్తున్నారు. ఆ రోజు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్తులో పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది. దీంట్లో మనకు 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈయన తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్స్-సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి, ఆయన పరామర్శ కోసం వస్తున్నారు, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చనరీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోగ్రామ్ వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అని అడగడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. ఇది ప్యూర్లీ ఈ 2 ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు. త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు. అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది. దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ. సో జైలు దగ్గర DTC దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో అరౌండ్ 10:30, 11 మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు. అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 10 మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ 10 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ 3కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైలు మాన్యువల్ ప్రకారం. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా వెహికల్స్ కానీ అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. వస్తే వాళ్ళ మీద పక్క పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం వాళ్ళందరి మీద కేసులు కట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ములాఖత్ అయిన తర్వాత ఆ రిటర్న్ డైరెక్ట్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ఇది టౌన్లో ఉంది, సో సుజాతమ్మ కాలనీలో ఉంది. ఇది ఇక్కడికి వస్తారు. ఎక్కడ కూడా పబ్లిక్ ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మనం ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఎవరిని గ్యాదర్ చేయట్లేదని మనకు రికార్డెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఎవరు కూడా దీనికి గ్యాదరింగ్ లేదు కాబట్టి ఎవరు కూడా గుమిగూడడం కానివ్వండి, రోడ్ షోలు చేయడం కానివ్వండి, ఇలాంటి వాటికి ఏ పర్మిషన్ ఇవ్వలేదు మనం. ఎవరు కూడా దీనికి
ఈ ప్రోగ్రాంలో లా అండ్ ఆర్డర్కి బ్రేక్ అయ్యే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఎవరన్నా అలా అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి ఈ ర్యాలీస్ కానివ్వండి ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కూడా కొంతమందిని మనం ఒక 100 మెంబర్స్ని అలౌ చేస్తున్నాం. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ ఏరియా అంతా కూడా కొంత స్టెరైల్ జోన్, అది ఒక 25 feet ఉన్నటువంటి రోడ్. అది అక్కడ ఆ గల్లీలో కూడా పబ్లిక్ అంతా కూడా కాలనీ కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా హాస్పిటల్ వరకు మనము అక్కడి నుంచి స్టెరైల్ జోన్ లాగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అక్కడ కూడా ఎవరు కూడా పోలీసు ఆంక్షల్ని దాటుకొని ఎవరన్నా వస్తే వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే 2 వీలర్స్లో చేయడం కానివ్వండి, 2 వీలర్స్లో ర్యాలీ చేయడం కానివ్వండి, కారు షోలు పెట్టడం కానివ్వండి, అలాగే ప్లకార్డ్స్ ప్రొవోకేటివ్గా ఉండే విధంగా ప్లకార్డ్స్ కానివ్వండి, బ్యానర్స్ ఎవరైనా డిస్ప్లే చేస్తే కూడా అక్కడికక్కడే వాళ్ళని అదుపులో తీసుకోవడం, అలాగే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అలాగే నెల్లూరు టౌన్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ చట్టం అమల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎటువంటి గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేయడానికి లేదు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు తమ పిల్లలు వెళ్లి చదువుకోలేరని, గ్రామంలో ఉన్న పాఠశాలలోనే చదువుకుంటారని స్థానికులు పేర్కొన్నారు. పెళ్లకూరు మండలం చెన్నప్ప నాయుడుపేట గ్రామానికి చెందిన స్థానికులు, విద్యార్థులు పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలలో 40 మంది విద్యార్థులుండగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాల విలీనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలోని పాఠశాల ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పేరు కస్తూరి సార్. మా ఊరు సిఎన్పేట. మాకు పిల్లకాయలు 40 మంది ఉన్నారు సార్. ఆ 40 మందిని అంటే మోడల్ స్కూల్ చేసేదానికి ఆడకు పంపించాలంటున్నారు. ఆడకు పంపించేదానికి మాత్రం మాకు చాలా ఇబ్బందులు సార్. మేము రోడ్డు దాటించాలి, పిల్లకాయలు ఏకుల్స్ ఎక్కువగా వస్తాయి. మళ్ళీ వచ్చి పక్కనే బావి 1 కిలోమీటర్ దూరం సార్. మాకైతే వర్షాకాలం అయితే మాకు కష్టము. మేమందరం కూలీ నాలి చేసుకునే వాళ్ళం సార్. ప్రతిరోజు తోడుకొని రాలేము కదా సార్. మా బడి మాకు కావాలి. మాట్లాడినాం సార్, కలెక్టర్ కాడికి 2 మాటలు పోయినాము. వాళ్ళు ఏమంటే చూద్దాము అని చెప్పినారు, కానీ ఎలాంటి మాకు ఉపయోగాలు లేవు. మళ్ళీ ఏమంటే మండలం కాడకు పోయి చెప్పినాము. వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు మాకు తీరవలేదు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారి కాడకు వచ్చి ఆమెను అడిగి తెలుసుకొని మా సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం సార్. మేము పిల్లల్ని అయితే పంపించడం లేదు సార్ స్కూల్కి. పిల్లలు మా దగ్గర ఏముండారు, వాళ్ళు ఏమంటే పంపించమంటున్నారు. మాకైతే ఇష్టం లేదు సార్ పంపించేదానికి. మాకు స్కూల్ ఇబ్బంది వచ్చింది సార్. దాని గురించి మా ప్రాబ్లము. మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినా మాకు ఏ రెస్పాన్స్ అంటే రాలేదు. మాకు అందువల్ల అందులోని రిస్క్ అంటే బావిలు ఉన్నాయి, ఈ దగ్గర బండ్లు వస్తాయి. పిల్లలు చిన్న పిల్లలు మేము పంపించాలన్నా ఇబ్బందిగా ఉంది. దాని గురించి ఈ విధంగా మేము ధర్నా చేస్తున్నాం సార్. స్కూలు మాకు ఇప్పుడు 2 నెలల నుంచి మాకు స్కూల్ 3వ క్లాస్ నుంచి స్కూల్ మాకు లేదు సార్. మాకు అందుకనేసి మాకు ఈ పోరాటం. మేము ఎంఐ కాడికి పోయినాము. ఎంఐ అంటే కాగితం రాయించాము, అది పట్టించుకోలేదు మా గురించి. సరే మేము కలెక్టర్ కాడికి పోయినాము. కలెక్టర్ కాడికి పోతే కలెక్టర్ మేము 3 సార్లు పోయినా అక్కడ రెస్పాన్స్ ఏం లేదు మాకు. సో అందుకనేసి మేము ఈ ధర్నా అనేది చేస్తున్నాం సార్. మేము అందుకనే సార్ మేము ఎమ్మెల్యే కడబోదామని చెప్పేసి మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాము. ఎమ్మెల్యే సార్ వస్తుందంట, మాట్లాడదామని చెప్పేసి మేము అన్ని చేస్తుంది. అందుకనేసి మా పిల్లల్ని కూడా వేసుకొని చేస్తున్నాం అండి. మేము నుంచి ఎస్ఐ కాడికి మార్చేస్తారు. మాకు అక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంది. సో అక్కడ బాయిలు గుంటలు అనేసి ఉన్నాయి. రోడ్డు వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి. చిన్న పిల్లకాయలు అయిపోయా. ఇక్కడ నుంచి మేము కూలి పాటకు పోయే వాళ్ళు కూలి పోతాం. పిల్లకాయలు తీసుకొచ్చేది ఎవరు? చందాలు అయితే పోవాలి. పిల్లకాయలు చూస్తున్నాం కదా, ఇప్పుడు పిల్లకాయలు ఎంతమంది పిల్లకాయలు. సో మాకు ఇక్కడ నుంచి 30 మంది పిల్లకాయలు ఉన్నారు సార్. 30 పిల్లకాయలు ఎత్తుకుని పోయి 15 మందిని పోయి కలవాలని చూస్తున్నారు సార్. అది మాకు ఇష్టం లేదు సార్. మా స్కూల్ మాకే కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. ఉద్యోగం కోసం బెంగళూరు బయలుదేరిన తన తండ్రి మార్గ మధ్యలోనే అదృశ్యమయ్యారని, వారు ఆచూకీ తెలపాలంటూ కుమార్తె సోనియా, అల్లుడు సుబ్బు విలపించారు. మనుగోలు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దింబేశ్వర్ స్వర్గయారి ఎలా తప్పిపోయారో వివరించారు. ఆ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే 7736984376 99506156 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని వివరించారు.
आसाम से हूँ। मेरा पापा गुवाहाटी से बेंगलोर जा रहा था, तो विजयवाड़ा में उसका ट्रेन मिस हो गया। उसके बाद शाम को 6 बजे उसने 23 तारीख रात को शाम को 6 बजे विजयवाड़ा से रविंद्र ट्रेवलर में उठ के आया है। आके उसने हम लोग रात को 9 बजे तक उसका साथ कांटेक्ट किया है, बात किया है। बात करने के बाद उसने बोला सुबह जाके कॉल करेगा बोलने के टाइम में हमें बहुत टाइम सुबह 10 बजे तक वेट किया। उसके बाद मम्मा ने कॉल किया तो दूसरा आदमी बस का स्टाफ ने फ़ोन रिसीव किया। फ़ोन रिसीव करने के बाद उसने बोला वो आदमी नेल्लूर में बाईपास में एक होटल के सामने बाथरूम के लिए निकला। उसके बाद उधर से मिसिंग है और हम लोग ढूंढने की बहुत कोशिश कर रही हूँ बट नहीं मिल रहा है। अगर आप में से कोई भी देखे तो हमें इन्फॉर्मेशन दीजिए। మనుబోలు కోదండరాంపురం గమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పచ్చికాయల సుబ్రహ్మణ్యం, పద్మమ్మ, వారి కుమారుడు వెంకటకృష్ణయ్య, కోడలు అనిత వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం. కోట మండలం నెల్లూరు కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం యాప్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైకాపా పిఎస్సి సమావేశంలో పాల్గొని యాప్ గురించి వివరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తీర ప్రాంత వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించాలి. తిరుపతిలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం వివిధ శాఖల అధికారులతో చర్చించి సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురం గమ్మలపాలెంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.